అత్తయ్య గారు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి, అప్లై చేస్తానండి. ఏంటంటున్నావు? జాబ్ అంటే మా అబ్బాయికి ఇష్టం ఉండదు. మీ అబ్బాయిని అడిగానండి, చేయమన్నారు. చేయమన్నాడా? వాడికేం పోయింది? నువ్వు టింగురంగమని జాబ్ అని వెళ్ళిపోతే ఇంట్లో వంటలన్నీ ఎవరు చేస్తారో? అయ్యో, వాటిలో కూడా హెల్ప్ చేస్తానండి. ఏం అక్కర్లేదు, మా అబ్బాయి సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో పనులు చేయి చాలు. ఇంత చదివింది ఎందుకండి? నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు, చేస్తానండి. నువ్వెన్ని చెప్పు, నాకైతే జాబ్ చేయడం ఇష్టం లేదు. ఏంటి ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసేస్తున్నావు? మరి చూడండి, జాబ్ చేస్తాంట జాబు. జాబ్ చేయడంలో తప్పేముంది? నేనేమైనా జాబ్ చేశానా? మన ఇంత వంట లేదు జాబ్ చేయడం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అంత కష్టపడి చదువుకుంది, జాబ్ చేస్తే తప్పేంటి? మనకు జాబ్ వచ్చిందనుకో, మన కుటుంబానికే కదా మంచి పేరు. ఇంత చదువుకున్న కోడల్ని పనుల కోసమని ఇంట్లో ఉంచేస్తావే ఏంటి? నీ పనుల గురించి ఆలోచిస్తున్నావే తప్ప కొడుక్కి ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందన్న విషయం ఒకసారి ఆలోచించు. మహిళ